నల్గొండ జిల్లా పానగల్ ఖాజీ రామారం రైతు వేదిక వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రుణమాఫీ నిధులు అందక రైతులు రోడ్డెక్కారు. సుమారు 300 మంది రైతులు నిరసన వ్యక్తం చేశారు. బ్యాంకుల విలీనం కారణంగా ఐఎఫ్ఎస్సి కోడ్లు మారిపోవడంతో రుణమాఫీ డబ్బులు జమ కాలేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం రుణమాఫీ ప్రకటించినప్పటికీ తమకు మాత్రం అందలేదని ఆరోపించారు. అధికారులు సాంకేతిక కారణాలు చూపిస్తూ ఆలస్యం చేస్తున్నారని విమర్శించారు. వెంటనే సమస్యను పరిష్కరించాలని, లేకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆశపడ్డాము, కంపల్సరీ మాకు కూడా రుణమాఫీ అయిందని ధైర్యంగా ఉన్నాం. కానీ ఇక్కడ జరిగిన నష్టం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని బ్యాంకులలో, అన్ని బ్రాంచ్లలో, అన్ని గ్రామాల బ్యాంకులలో, అన్ని జిల్లాలలో, వేరే బ్యాంకులలో మొత్తం పూర్తి పేసు లిస్టులో ఉన్న రైతుల రుణమాఫీ కూడా పూర్తిగా కావడం అనేది జరిగింది వాళ్ళు ప్రకటించిన ప్రకారంగా. కానీ నల్గొండలో ఉన్నటువంటి ఏపీజీవీబీ వీటినగర్ బ్రాంచ్లో ఎందుకు మాఫీ కాలేదని మేము బ్యాంక్ ఆఫీసర్లను అడిగితే వాళ్ళు చెప్పిన సమాచారం ఏంటంటే ఆ బ్యాంకు మీకు డబ్బులు ప్రభుత్వం రిలీజ్ చేసే సందర్భంలో నా ఏపీజీవీబీ నుంచి టీజీబీబీగా బ్యాంకు బ్రాంచ్ పేరు మారడం అనేది జరిగింది. ఆ కాలంలోనే ఐఎఫ్ఎస్ కోడ్ మారడం వలన మీ వచ్చిన డబ్బులు రిటర్న్ పోవడం అనేది జరిగింది హెడ్ ఆఫీస్ నుంచి అనేది సమాచారం మాకు ఇవ్వడం అనేది జరిగింది. 2 మినిస్టర్లు ఉన్నా కానీ 165 మంది రైతులను మాత్రమే మా గోస పట్టించుకోకుండా, మా బాధ పట్టించుకోకుండా, ఎన్నిసార్లు మేము విన్నవించుకున్నా మా గురించి ఆలోచించకుండా ఉంటున్నారనేది మాకు అర్థమవుతున్నది. మేము దయచేసి మంత్రులను కానివ్వండి, వ్యవసాయ అధికారులను కానివ్వండి, బ్యాంక్ ఆఫీసర్లను కానివ్వండి, ఎక్కడ తప్పిదం జరిగిందో గుర్తించి మా 160 మంది రైతులకు న్యాయం చేయాలని. నాకు 1,64,000 రూపాయలు మాఫీ వచ్చింది. మాఫీ వచ్చింది అనగానే మేము మిగతా బ్యాంకు పోయి అడిగినాం. పోయి అడిగితే మరి మీరు కొంత ఎగస్ట్రా ఉన్నది కదండి, కట్టాలి, కడితే ఈ మిగతా మాఫీ అన్నారు. సరే అయితే అని అట్లా కూడా 2-3 నెలలు వడ్డీ ఎగస్ట్రా ఉన్నది, అది కట్టమన్నారు. కడతానని అన్నాం, కట్టేసినాక కూడా ఆ మాఫీ రాలేదు మాకు. ఇదేంటండి మళ్ళీ పోయి అగ్రికల్చర్ ఆఫీసర్ని అడుగురు, మాకేం తెలియదు అన్నారు. అగ్రికల్చర్ ఆఫీసర్ కాడికి కూడా పోయినాం. అక్కడ పోయి అడిగితే నీ పేరు లిస్ట్లో వచ్చిందండి, అయితే మీకేం కాదు, కొంచెం టైం పడుతుంది, కాకపోతే ఆ టైం ప్రకారం వస్తాయి కానీ మీరు ఏం భయపడక వస్తాయి పోరి అని చెప్పారు. మళ్ళీ బ్యాంకు పోయి అడిగినాం. అడిగితే వాళ్ళు ఏంది మేము ఏం చేయలేమని, మా చేతులు ఏం లేదు, వాళ్ళు వేస్తేనే మీకు వస్తాయి కానీ మరి మా చేతులు లేదు. మళ్ళీ వాళ్ళని అగ్రికల్చర్ ఆఫీసర్ని అడగమని చెప్పారు. మేము ఏం పని చేయాలి, మేము రైతులం కాదా, మాకున్నదే 3 ఎకరాల భూమి, మాకు పెద్ద భూస్వాములం కాదు. మా ఇద్దరికి 3 ఎకరాలు కూడా లేదు, 5 ఎకరాలే ఉంది. ఎందుకు ఈ ప్రభుత్వం ఇస్తానంటున్నది, ఇస్తలేదు. ఏమిటికి మంచి భూస్వాములకే ఇప్పుడు ఇస్తుర్రు డబ్బులు. ఒక్కొక్క ఆయన 10 ఎకరాలు ఉన్న వాళ్ళకే రైతు బంధు లక్షలు మాఫీ చేసారు. లేని వాళ్ళకి మాఫీ చేస్తలేదు. నేను మళ్ళీ బీద రైతులు రాజ్యామని చెప్తుర్రు. రైతులకు మేము న్యాయం చేస్తాం, బీద వాళ్ళకి అంటారు. ఒక్కొక్క రైతుకు 10 ఎకరాల భూమి ఉన్న వాళ్ళకే మాఫీ చేసింది రైతు. భూమి లేని రైతులకు మాఫీ చేస్తారు.